కార్మికులు పోరాడి సాధించుకున్న చట్టాలు రద్దు చేసి కేంద్ర ప్రభుత్వం తెచ్చిన 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి డిమాండ్ చేశారు. అలాగే రాష్ట్రంలో కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని అన్నారు. బుధవారం సిఐటియు నల్గొండ జిల్లా కమిటీ సమావేశం ఎంవీఎన్ విజ్ఞాన కేంద్రం లైబ్రరీ హాల్లో జరిగింది. ఈ సమావేశంలో వీరారెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ శక్తులకు కారుచౌకగా అమ్ముతూ దేశ సార్వభౌమత్వాన్ని తాకట్టు పెడుతున్నారని ఆరోపించారు. నిత్యావసర వస్తువులు, గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతూ సామాన్యులపై భారం మోపుతున్నారని ఆరోపించారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసి రామ్జీ బిల్లును తేవడం సరికాదన్నారు. విద్యుత్ సంస్కరణల చట్టాన్ని రద్దు చేయాలని, రైతాంగానికి కనీస మద్దతు ధర చట్టం చేయాలని డిమాండ్ చేశారు. కార్మిక వర్గం సాధించుకున్న హక్కుల్ని హరిస్తున్న బీజేపీ విధానాలపై కార్మిక వర్గాన్ని ఐక్యం చేయాలని పిలుపునిచ్చారు. సిఐటియు జిల్లా కార్యదర్శి ఎండి సలీం మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తెచ్చిన లేబర్ కోడ్లను రాష్ట్రంలో అమలు చేయమని అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. దామర్చర్ల యాదాద్రి పవర్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయాలని కుట్ర చేస్తూ తెచ్చిన టెండర్లను వెంటనే రద్దు చేయాలని అన్నారు. ఎన్నికల ముందు అంగన్వాడీ ఆశాలకు 18,000 ఇస్తామని ప్రకటించిన హామీని అమలు చేయాలని, వీఓఏలకు 10,000 రూపాయలు, హమాలీలకు, ట్రాన్స్పోర్ట్ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి పీఎఫ్, ఈఎస్ఐ, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు రాష్ట్ర కమిటీ సభ్యులు చినపాక లక్ష్మీనారాయణ, రాష్ట్ర కౌన్సిల్ సభ్యురాలు బి ప్రమీల, సిఐటియు ఉపాధ్యక్షులు డబ్బికార్ మల్లేష్, దండంపల్లి సత్తయ్య, లకడపాక రాజు, ఔట సైదులు, మల్లు గౌతమ్ రెడ్డి, సహాయ కార్యదర్శులు పెంజర్ల సైదులు, ఔట రవీందర్, నల్ల వెంకటయ్య, వల్లపుదాసు భూలక్ష్మి, జిల్లా నాయకులు ఎదుళ్ల సునీత, బొందు పార్వతి, పొడిశెట్టి నాగమణి, తవిటి వెంకటమ్మ మహేశ్వరి, జిట్టా నాగేష్, పోలె సత్యనారాయణ, వంటపాక వెంకటేశ్వర్లు, వరికుప్పల ముత్యాలు, దయానంద్, అద్దంకి నరసింహ, జంజరాల శ్రీనివాస్, భీమకాని గణేష్, నెలకొంద రాసి లింగయ్య, జయచంద్ర, అనురాధ, రాజేష్, సుంకరపోయిన వెంకన్న తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి కనీస వేతనాల జీవోలపైన రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు స్కిల్లు, సెమీ స్కిల్లు, అన్స్కిల్లకు వేతనాలు ప్రకటించింది. ఈ వేతనాలు గతంలో కూడా 4 జీవోకు పోల్చి చూస్తే చాలా తక్కువగా వేతనాలు ప్రకటించింది. ఈ వేతనాలు ఈరోజు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కార్మికులకు ప్రకటించిన వేతనాలు ఈరోజు ఇండస్ట్రీ కావచ్చు, 74 షెడ్యూల్ ఇండస్ట్రీలో కూడా చూసినా ఇవి చాలా తక్కువగా ఉన్నాయి. అందుకని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను కూడా పక్కన పెట్టి ఈరోజు పర్మనెంట్, నాన్ పర్మనెంట్ కార్మికులు ఏదైతే ఉన్నారో ఈరోజు ఇటువంటి కార్మికులందరికీ కనీస వేతనాలు పెంచాల్సిన అవసరం ఉంది. ఈరోజు అటువంటి వేతనాలు పెంచకుండా ప్రభుత్వం వివక్షత కూడా చూపుతుంది. వీళ్ళందరి పట్ల ఏదో నేను ప్రేమానురాగాలు ప్రకటిస్తూ మేము పెద్ద ఎత్తున వేతనాలు పెంచుతున్నాం అని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా మాట్లాడడం అనేది మాట్లాడడం అభినందిస్తున్నాం. కానీ ఆ జీవోల్ని తగ్గిస్తూ తక్కువ వేతనాలు ప్రకటించడం అనేది చాలా అభ్యంతరకరం అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. రూల్స్ను ఆపాలి, కార్మిక వర్గ హక్కులు కాపాడేటువంటి ప్రయత్నం చేయాలి అని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందర ఈరోజు అనేక రంగాల కార్మికులు కనీస వేతనాలు అమలు చేస్తామని చెప్పింది. ఆ రోజు పోరాడుతున్నటువంటి కార్మికుల టెంట్ల దగ్గరికి వచ్చి కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున అండ ఇచ్చారు, మద్దతు ఇచ్చారు. మేము వస్తే అందరికీ అన్నీ చేస్తామని చెప్పారు. 2.5 సంవత్సరాలు అవుతుంది, ఏ ఒక్క కార్మికుడికి వేతనాలు పెంచలేదు. అందుకనే ఈరోజు ఆశ, అంగన్వాడీ, మధ్యాహ్న భోజనం, గ్రామ పంచాయతీ, మున్సిపల్, అసంఘటిత రంగ కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, హమాలీలు మొత్తం ఆవేదన, ఆందోళనతో ఉన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ సమస్యలు పరిష్కారం చేయకపోతే, ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే తెలంగాణ రాష్ట్రంలో కార్మిక వర్గం తిరగబడుతుంది. ఆ పోరాటాల్లో నల్గొండ జిల్లా కార్మిక వర్గం కూడా అగ్రభాగం ఉంటుందని చెప్పి తెలియజేస్తాం.